మీరు ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కొన్ని లక్షల మంది చెప్పింది మీరే నాల్చి వస్తుంది. ఆంధ్ర ఎంపీలు ఆ రోజు ప్రత్యేక హోదా బిల్లులో పెట్టించగలిగితే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు బిల్లు వచ్చింది. ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నారా బీసీలంతా రావడానికి? సమాజం అంతా సంఘటితం అవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవ్వాలి, ఒకటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి రావాలి. ప్రకృతికి, పర్యావరణానికి, ప్రజల జీవితానికి సంబంధించిన విషయాలు మీరు ఎజెండాగా పెడితే జనం అర్థం చేసుకుంటారంటారా? ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ వ్యవసాయాన్ని పెంచాలి, ఈ సమాజం అక్కడున్న సమాజం అనకాపల్లి సమాజంలో ఆర్థికాభివృద్ధి తేవాలి. అనుభవజ్ఞుడైన చీఫ్ మినిస్టర్ ఉంటే కానీ ఈ రాష్ట్రానికి ఒక దశ రాదు విభజనానంతరం అనిపించింది. ఇవి తెలుగుదేశం జనసేన రెండు కలిస్తే కనుక నవరత్నాలను ఢీకొనే శక్తి ఉందా? పథకాలు ఇస్తే పడి ఉంటారు, మనకు ఓట్ బ్యాంక్గా ఉంటారు. మనం మిగతాదంతా ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని చేసుకోవచ్చు. దిలీప్ చక్రవర్తి గారు టికెట్ మీకు ఇస్తున్న వైసీపీ నుంచి మీకు టికెట్ కన్ఫామ్ అయింది, మీరు పోటీ చేయమని ఆయన ఎదురుగా కూర్చొని చెప్పిండి అనుకోండి. టికెట్ ఇస్తాం, ఖర్చు పెడతాం, మీకు ఇంకా ఏదైనా పెద్ద అవకాశం ఇస్తాం. దళితులు అంటాడు, మరి దళితులపైన దాడులు జరుగుతున్నాయి. మరి దళితుల్ని హోమ్ డెలివరీ ఇచ్చారు ఒక ఎమ్మెల్సీ చంపేసి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక కొత్త నిర్వచనము ఏం జరుగుతుందో తాజాగా చెప్పాల్సిన పని లేదు. ఏ నిమిషానికి ఆ నిమిషం రాజకీయాలు చాలా వేగంగా మారుతున్న రాష్ట్రాలలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ 25 లోక్సభ స్థానాలకు సంబంధించి చాలామంది పేర్లు వినబడుతూ ఉన్నాయి. అందులో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి బైరా దిలీప్ చక్రవర్తి గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని సోషల్ మీడియాలో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమందితో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమందితో ఏపీ రాజకీయాలపైన మాట్లాడుతున్న సందర్భంలో వారి పేరు బలంగా వినపడింది. ఈ వినపడడం వెనుకున్న కారణం ఏమిటి? ఒకవేళ తెలుగుదేశం పార్టీ టికెట్ వారికి ఇస్తుందనే ప్రచారం కూడా ఉన్నది. నిజాలేమిటి? ఆ రాజకీయాలను తట్టుకొని వారు బయట పడగలరా? వారికి ఉన్న అవగాహన ఏమిటి? వ్యాపారవేత్తగా, దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి ఆ పేరున్నది. ఈ అన్ని విషయాల గురించి వారితో మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే బుచ్చన్న. మీకు అంటే ఇట్లా అంటున్నాను ఏమి అనుకోకండి, కానీ మీరు వ్యాపారంలో సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసి అక్కడ కూడా మీ వృత్తి ధర్మాన్ని బాగానే నిర్వర్తించారు. కానీ ఇవి రాజకీయాల్లో ఉండడం అనేది, వ్యాపారం అంటే రూమ్లో కూర్చొని 10 మంది మీరు చెప్తే వినేవాళ్ళు ఉంటారు. మీరు ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కొన్ని లక్షల మంది చెప్పింది మీరే నాల్చి వస్తుంది. మీరు మరి వినడానికి ఎందుకు సిద్ధపడ్డరు? సమాజంలో మనం ఒక భాగం, సమాజంలో ఉండి అభివృద్ధి చెందుతాం. మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెంది స్థిమితపడ్డాక మనం కొంత సమాజ పురోగతికి కృషి చేయాలి అనేది నా ఆలోచన. లేకపోతే మా కుటుంబం అవుట్లుక్ అని చెప్పచ్చు. సో 50వ దశకంకి వచ్చాం, బాగానే స్థిమితపడ్డాం, భగవంతుడు బాగానే ఉన్నాడు, బాగానే ఆశీర్వదించాడు. ఎక్కడో ఏదో వెలితి, ఏదో చేయాలి, ఏం చేయాలి, ఏదో మనం కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి ఆలోచన. ఆ పరంపరలో 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొంత నాకు పెయిన్ వచ్చింది. ఎట్లా అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇప్పుడు తెలంగాణ ఎంపీలు మాట్లాడినంత సైద్ధాంతిక పరంగా కానీ లేకపోతే నైతికంగా కానీ ఆంధ్ర ఎంపీలు సరైన స్టాండ్ తీసుకోలేదనేది ఒక ఆలోచన. నేను తెలంగాణ ఆంధ్ర విభజనకు వ్యతిరేకం కాదు, కానీ ఆంధ్ర ఎంపీలు ఆ రోజు ప్రత్యేక హోదా బిల్లులో పెట్టించగలిగితే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు బిల్లు వచ్చేది. మంచి మాట అన్నారు. అక్కడ విఫలమయ్యారు. ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన జరిగింది, దాన్ని సరైన డీటెయిలింగ్ చేయలేదు. పోలవరం ఎలా పూర్తి చేయాలి, దాని బడ్జెట్స్ ఏంటి, ఎవరు పూర్తి చేయాలి, రాష్ట్రం పూర్తి చేస్తుంది, కేంద్రం దానికి నిధులు ఇస్తుంది అనే ఒప్పందం జరిగింది, కానీ దానికి టైం లిమిట్స్ పెట్టలేదు. ఎందుకంటే
రాష్ట్ర విభజనకి ప్రత్యేక హోదా, పోలవరం ఇవే కదా మెయిన్. అవును. తర్వాత 2014 తర్వాత 19, సరే 14 నుంచి 19 వరకు ఏదో ప్రయత్నం జరిగింది కొత్త రాజధాని. 19 తర్వాత అసలు రాజధాని లేదు, 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, వ్యవస్థలు దెబ్బతింటం, సాంప్రదాయాలు దెబ్బతింటం, సరిగ్గా అంటే వ్యక్తి స్వాతంత్రం, వ్యక్తి స్వేచ్ఛ, ఒక మనిషి వ్యక్తీకరిస్తే చెప్తే వాళ్ళని తిట్టించడం, వ్యక్తిత్వ హానాలు, శాసనసభలో సరైన డిబేట్లు జరగకపోవటం, చక్కగా సబ్జెక్ట్ మీద డిబేట్లు జరిగి సరైన చట్టాలు రాకపోవటం, ఇవన్నీ చూసి కొంత ఈ సమాజంలో వ్యవస్థని పరిరక్షించాల్సిన అవసరం ఉంది, లేకపోతే వ్యవస్థని బలోపేతం, నా ఒక్కడి వల్ల కాదు, బలోపేతం చేయాలి అనిపించింది నాకు. ఆ ప్రాసెస్లో కొంత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడాలి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి నిలబడాలనే భావనతో మీరు రాజకీయాల్లోకి నిలబడాలనే ఆలోచన నన్ను దీన్ని డ్రైవ్ చేసింది. కానీ అనకాపల్లి ఏరియాలో కొన్ని సామాజిక వర్గాలలో మీ పేరు బలంగా వినబడుతుంది. అంటే మీరు జనరల్గా ఉంటుంది అది, అంటే మీరు అక్కడ ఏమన్నా కార్యక్రమాలు తీసుకున్నారా, లేకపోతే కనుక ప్రచారాలు ఏమన్నా చేస్తున్నారా? ఎందుకు మీ పేరు చెప్తున్నారు? ఏంటి రీజన్ ఏమిటి? మాకు బైరా ఫౌండేషన్ అని మా సంస్థ ఉంది. ఆ సంస్థ తరఫున కార్యక్రమాలు మా బ్రదరును ఇంకా కొంతమంది అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి నేను కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రజలతో కలవడం, సమస్యలు తెలుసుకోవటం, గ్రామాలు తిరగటం, అక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవటం, వ్యవసాయం గురించి తెలుసుకోవటం, అక్కడ ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకోవటం, వాటికి పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం, వాళ్ళతో చర్చించి ఇట్లాంటివి చేయడం, వీటి వల్ల కొంత నేను బాగా ప్రజల్లో దాదాపు 750 గ్రామాలు ఉంటాయి మీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాల్లో. అది 4000 స్క్వేర్ కిలోమీటర్స్ నియోజకవర్గం. అందులో నేను సుమారుగా ఒక 300 గ్రామాలు తిరిగాం ఇప్పటికి. ఒక 92,000 మందిని ప్రత్యక్షంగా కలిసాం. ఆ ప్రాసెస్లో అంతే కదా, తిరుగుతా ప్రజల్లో మీకెందుకు అని అడిగినప్పుడు ఇట్లా నేను ఓపెన్గా ఇక్కడ లోక్సభకు అవకాశం వస్తే, ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పడం, వీటి వల్ల నా పేరు బాగా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు సాధారణంగా? ఎందుకంటే మీరే కాదు కదా, వేరే పార్టీల వాళ్ళు కూడా వస్తారు, సొసైటీకి ఏదో చేద్దామనే తపన ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మీరు వెళ్ళినప్పుడు చాలామంది అనుభవాలు వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా, ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? అంటే క్రమంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు అంటే అక్కడ ప్రజలంతా కొంచెం మధ్యతరగతి వర్గం, లేకపోతే కొంచెం వ్యవసాయ బేస్గా ఉన్నారు. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా ప్రేమతో ఆహ్వానించారు, దీవించారు, సమస్యలు చెప్పారు. బాబు నీకు నిజమైన నీ నిబద్ధత ఉండి నువ్వు కృషి చేస్తే ఖచ్చితంగా నీకు అండగా నిలబడతాం, మా సమస్యలు పరిష్కరించు అని. రైతులను కలిసామనుకుంటే వాళ్ళ సమస్యలు చెప్పారు, లేకపోతే బలహీన వర్గాల వారిని కలిస్తే వాళ్ళ సమస్యలు చెప్పారు. ఇట్లా చాలా వెన్నుతట్టి ప్రోత్సహించి మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పారు ప్రజలు. అక్కడ బీసీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. మీ గురించి చెప్పిన వాళ్ళు కూడా మా వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ. వాళ్ళు చెప్పింది మాట అంటే మీరు ఏమన్నా ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నారా బీసీలలో అంతా రావడానికి? అట్లా ఏం లేదు, నాకు అసలు అట్లా స్ట్రాటజీ లేదు. నేను అసలు నా అవుట్లుక్ ఏంటంటే, సమాజంలో బీసీ, ఎస్సీ అన్ని వర్గాలు ఉంటారు. సరే, రాజ్యాంగం ఏదో ఒక కేటగరైజ్ చేసి వీళ్ళు బీసీలు, వీళ్ళు ఎస్సీలు అని అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం కోసం. సమాజం అంతా సంఘటితం అవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవ్వాలి, ఒకటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి రావాలి, వాళ్ళకి సమానమైన అవకాశాలు రావాలి, సమానమైన వృద్ధి రావాలి అనుకునేవాడిని. నా అవుట్లుక్ అది. ఆ క్రమంలో ఇప్పుడు బలహీన వర్గాలు బీసీలు ఎక్కువ. నేను కలుస్తూ ఉంటాం వాళ్ళని, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళ గురించి వాటికి పరిష్కార మార్గాలు మాట్లాడటం. అక్కడ ఎక్కువ గౌర సోదరులు ఉంటారు, అలాగే యాదవ రాజులు ఉంటారు, అలాగే మత్స్యకారులు ఉంటారు, విశ్వబ్రాహ్మణులు ఉంటారు, కొప్పులు వెలములు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, అట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, పద్మశాలీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే అఫ్కోర్స్ దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, కానీ రిలేటివ్గా బీసీలు ఎక్కువ.
షుగర్ కేన్ బాగా ఎక్కువ. ఆ ప్రాంతం సముద్ర తీర ప్రాంతానికి దగ్గర ఉండటం వల్ల ఫస్ట్ నుంచి ఏంటంటే చెరుకు బాగా పండించేవారు. అండ్ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఉండేవి. కొన్నేమో మూసేశారు. అక్కడ బెల్లం ప్రసిద్ధి. ఈ షుగర్ పండించిన చెరుకునే వీళ్ళు ఇళ్ళల్లో బెల్లంలా తయారు చేసి అచ్చులు పూసి అక్కడే అమ్ముతూ ఉంటారు. అనకాపల్లి మార్కెట్ ఇండియాలో నెంబర్ 2నో, లాతూర్ తర్వాత ఇది ఫేమస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ అక్కడ. షుగర్ కేన్ ఈ అయితే చక్కెర కర్మాగారాలు మూతపడిపోయి సిక్ అయినాయి. ఏటికొప్పాక, తుంపాల, ఇవి ఇట్లా 2-3 ఫ్యాక్టరీలు మూతపడేటట్టు కొంచెం చెరుకు విస్తీర్ణం తగ్గింది. ఇప్పుడు అదర్ కాప్స్ వేస్తున్నారు, వరి అని లేకపోతే వేరే వేరే పంటలు తమలపాకు పండిస్తుంది. ఆ నియోజకవర్గంలో ఉన్న యూత్ కానీ లేదా నిరుద్యోగులకు కానీ మీరు ఎంపీగా గెలిస్తే కనుక నేను పలానా చేయగలను, పలానా దానిపైన నాకు అవగాహన ఉన్నది అనేది మీరు ఒక స్పష్టమైన హామీని ఇవ్వగలరా? ఎస్, ఇవ్వగలను. నేను విజన్ అనకాపల్లిని ఒక డాక్యుమెంట్ తయారు చేశాను. ఈ 1.5 ఇయర్లో నేను తిరగటం వల్ల, ఈ 18 మాసాల నుంచి అక్కడ ప్రజల్లో మేము తిరగటం వల్ల నాకు వచ్చిన అవగాహన ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని, అంటే అది ఎప్పటికప్పుడు మార్చుకుంటా. అందులో మొదటిది ఏంటంటే ఉపాధి అవకాశాలు కల్పించడం. ఎలా కల్పిస్తారు? ఇప్పుడు అక్కడ ఫార్మా ఎస్ఈజెడ్ మాకు అక్కడ పెందుర్తి నియోజకవర్గం ఉంది. అందులో పరవాడ, అచ్యుతాపురం 2 మండలాలు ఉన్నాయి. అందులో ఇండియాలో బిగ్గెస్ట్ ఫార్మా ఎస్ఈజెడ్ ఉంది. ఫార్మా కంపెనీలు ఎస్ఈజెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అయితే ఆ కంపెనీలో లోకల్స్కి తక్కువ ఉంది. లోకల్స్కి అవకాశం ఇవ్వాలి. కానీ లోకల్స్ కింద లెవెల్ జాబ్స్కే పరిమితం అవుతున్నారు. ఆ ఎస్ఈజెడ్ చాలా సంపద సృష్టించింది. ఆ కంపెనీలు బాగుపడుతున్నాయి. పాపం రైతులు, ఆ ప్రాంతవాసులు ఊళ్ళు ఖాళీ చేసి ఆ ఎస్ఈజెడ్కి తమ భూములు ఇచ్చారు. ఈరోజు కూడా ఆ ఎస్ఈజెడ్లో వచ్చే మన పొల్యూషన్ వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ భూములు ఇంకా ఎక్స్పాన్షన్కి కూడా వీళ్ళ భూములు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మైలాన్ అని, లారస్ ల్యాబ్స్ అని, హెటిరో అని, చాలా పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీ, ఫైజర్, ఇట్లా ఉన్నాయి. సో కానీ వీళ్ళు ఇంత త్యాగం చేసినా అక్కడ కంపెనీలు బాగా వృద్ధి చెందాయి. 2004లోనే ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో స్టార్ట్ అయింది. అంత వీళ్ళ జీవన ప్రమాణాల్లో అంత అభివృద్ధి జరగల. ప్లస్ లోకల్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు అంటే కింద స్థాయి ఉపాధి, ఏదో 4th గ్రేడ్ 3rd గ్రేడ్, కానీ హై లెవెల్ మేనేజ్మెంట్లో రావట్లేదు. దానికి కారణాలు విశ్లేషిస్తే అక్కడ అసలు ఫార్మా కాలేజీ లేదు. ఫార్మా ఎస్ఈజెడ్ ఉంది. అంత 200 కంపెనీలు ఉన్నాయి, పెద్ద బిగ్గెస్ట్ ఎస్ఈజెడ్, కానీ ఫార్మా కాలేజీ లేదు. ఫార్మా కాలేజీ ఉంటే అక్కడ పిల్లలు చదువుకుంటారు, లోకల్స్ చదువుకొని అక్కడ అవుతారు. లారస్ ల్యాబ్స్ అని చైర్మన్ గారు వారిని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు. అట్లా వాళ్ళకి ఫార్మా కాలేజ్ ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కృషి చేయడం. నెంబర్ 2 ఏంటంటే, నేను ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా హండ్రెడ్స్ ఆఫ్ యూత్ ఐటీలో ఉన్నారు. అక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. కాకపోతే హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, పూణేలోనో వాళ్ళు ఒరిజినల్ కంపెనీ ఉంది. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా తర్వాత జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు కదా, ఉన్నారు. నేనేమంటానంటే ఆ ప్రాంతాన్ని ఒక ఐటీ హబ్ లాగా తీర్చిదిద్దచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే సైబరాబాద్ని ఒక విజన్ పెట్టుకొని ఒక 20 ఏళ్ళు కష్టపడటం వల్ల ఈరోజు హైదరాబాద్కి సైబరాబాద్ ప్రాణం అయింది కదా. అసలు ఇప్పుడు ఈరోజు సైబరాబాద్కి మెయిన్ అయిపోయింది. మేమందరం ఆ 20 ఏళ్ల ప్రణాళికలో మేమందరం డెవలప్ అయిన వాళ్ళు. అట్లానే ఆ ప్రాంతానికి కూడా ఒక ప్రణాళిక, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ ఏర్పరచుకొని అనకాపల్లికి ఐటీ హబ్ కూడా తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మళ్ళీ ఈ పొల్యూషన్ అంతా ఉందని చెప్పే కదా, ఈ పరవాడ, అందువల్ల అక్కడ వాతావరణం, గాలిలో ఆక్సిజన్, ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు, చాలా అంటే పుట్టిన పిల్లలకు కూడా నీళ్లు తాగటం వల్ల కొన్ని జన్యు సంబంధమైన రోగాలు రావటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందుకని నేనేం చెప్పానంటే 7 కాన్స్టిట్యున్సీలో రాబోయే 5 ఏళ్ళలో ఒక 1 crore మొక్కలు వేద్దాం. అంటే సంవత్సరానికి 15, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 2-2.5 లక్షల చొప్పున 7 కాన్స్టిట్యున్సీల్లో అట్లా 5 ఏళ్ళు వేస్తే ఒక 1 crore మొక్కలు వస్తాయి. ఇక్కడ మన సంతోష్ గారు చేశారు కదా గ్రీన్ తెలంగాణ, అద్భుతమైన ప్రోగ్రామ్. ఫారెస్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, భూసారం పెరుగుతుంది, పొల్యూషను ఆ చెట్లు అడ్డం ఉండటం వల్ల ఆగుతుంది. ఆ పోర్ట్ కూడా ఉంది దగ్గరలో, పోర్ట్ నుంచి సన్నటి ధూళి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది బోర్డర్లో,
ఆ కాజువాక దగ్గర అక్కడి నుంచి వస్తుంది. అందుకని పొల్యూషన్ కోసం గ్రీన్ కార్పెట్, గ్రీన్ అనకాపల్లి ఇట్లా ఇవి అర్థమైతే అంటారు జనాలకు. ఇవాళ ఓటు అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. డబ్బులు మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అది హయ్యెస్ట్ డబ్బులు ఓట్లు కొనడంలో టాప్. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక ప్రకృతికి, పర్యావరణానికి, ప్రజల జీవితానికి సంబంధించిన విషయాలు మీరు ఎజెండాగా పెడితే జనం అర్థం చేసుకుంటారంటారా? అర్థం చేసుకుంటున్నారన్న నేను గమనించాను. నేను కూడా ఫస్ట్లో ఇవన్నీ చెప్తే వీళ్ళకి అర్థం అవుతుందా, వీళ్ళు ఎలా అవుతారా అనుకునేవాడిని. కానీ చాలా అంటే ఇట్లా తెలంగాణ లాగా ఆ ప్రాంతం కూడా చాలా చైతన్యవంతమైన ప్రాంతం, ఉత్తరాంధ్ర మీకు తెలుసు కదా. అక్కడ వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు నన్ను. మీరు చెప్పేది నిజం అండి, ఇప్పుడు దాకా ఎవరో ఇట్లా చెప్పలేదు, మంచిది ఇది, ఈ కార్యక్రమాలు చేయండి, మీకు మేము అండగా ఉంటాం, నన్ను ఆశీర్వదించి ధైర్యం ఇచ్చి పంపుతున్నారు. అందులో ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా సరే అల్టిమేట్గా సత్యమే వజైతే, సత్యం గెలుస్తుంది, అంతే కదా. ట్రూత్ విల్ ప్రివైల్. సో నేను అనేది ఏంటంటే ఒకరోజు ఇప్పుడు బారియర్స్ ఏంటి నిజానికి, క్యాస్ట్ అని, మతం అని, లేకపోతే డబ్బులని, ఇవన్నీ బారియర్స్, అంతే కదా. ఒక సత్యం బయటికి తీసుకురావడానికి అడ్డంకులు ఏముంటాయి జనాలకి, డబ్బులు, మతము, కులము. ఆ బారియర్స్ని బ్రేక్ చేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి చైతన్యపరిచి వాళ్ళకి చెప్పి ఇక్కడ నిజం మీ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు కలపాలి, కొత్త పరిశ్రమలు తేవాలి, మనము ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ వ్యవసాయాన్ని పెంచాలి, ఈ సమాజం, అక్కడున్న సమాజం, అనకాపల్లి సమాజంలో ఆర్థికాభివృద్ధి తేవాలి, అది తెచ్చి మళ్ళీ వచ్చే భవిష్యత్ తరాలకి. మనం 20 ఏళ్ళలో ఇక్కడ సైబరాబాద్ అనేది ఒకప్పుడు ఎంత వెనకబడిన ప్రాంతంగా ఉండేది, మాదాపూర్ అది మనం చూసాం, ఎకరం 2 లక్షలు, లక్ష ఉండేది ప్రాంతం, ఈరోజు అద్భుతంగా చాలా మారిపోయింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగింది. అట్లా మారాలి అని వాళ్ళని ఆలోచింపజేసి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం మంచిదే, కానీ మీరు ఒక పెద్ద ఎజెండా ఉంది, స్వతహాగానే మీరు ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మరి టికెట్ తెలుగుదేశం నుంచి కన్ఫర్మ్ అయిందా మీకు? చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు తెలుసు బాగా. వాళ్ళు చంద్రబాబు గారి విజన్ అంటే ఇష్టం నాకు. 2019 తర్వాత నాకు ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేకపోవటం వల్ల ఈ రాష్ట్రం కొద్దిగా ఇబ్బంది పడింది. ఫస్ట్లో ఏమనుకున్నాము, 2019 ఎన్నికలు అయిపోగానే యువకుడు, పట్టుదల ఉన్నాడు, 151 సీట్లు వచ్చి గొప్పగా చేస్తాడని అనుకున్నాం. కానీ అప్పుడు జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి లేకపోవటము, వ్యవస్థలు బలహీనపడిపోవటం, సాంప్రదాయాలు దెబ్బతింటాం, ఇవన్నీ చూశాక నాకేమనిపించిందంటే అనుభవజ్ఞుడైన చీఫ్ మినిస్టర్ ఉంటే కానీ ఈ రాష్ట్రానికి ఒక దశ రాదు విభజనానంతరం అనిపించింది. ప్లస్ ఆయన విజన్ వల్ల ఫస్ట్లో మాకు కూడా అర్థమయ్యేది కాదు. ఆయన విజన్ వల్ల, విజన్ 2020 వల్ల మేము కూడా అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లక్షలాది మంది తెలుగు వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారన్న, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇన్ని పరిశ్రమలు హైదరాబాద్ వచ్చినాయి, ఇన్ని ఉపాధి అవకాశాలు వచ్చినా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ORR, బిజినెస్ స్కూలు, మైక్రోసాఫ్ట్, వాట్నాట్, అదంతా ఆయన విజన్. సో ఆయన విజన్ పట్ల నాకు ఒక నమ్మకం ఉంది. అందుకని నేను వారు ఈరోజు ఇబ్బందిలో ఉన్నారు, వారికి కూడా అండగా నిలబడాలి, వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు అనే ఉద్దేశంతో వారి ఐడియాలజీతో నేను ఏకీభవించి కొంచెం వాళ్ళకి దగ్గరగా ఉండటం తర్వాత నా ఆలోచన వారితో షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా నన్ను తట్టి మంచి ఆలోచన, నీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలని చెప్పడం, లోకేష్ బాబు వాళ్ళ వ్యక్తిత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు మంచి స్ఫూర్తి. వీళ్ళంతా ఈరోజు ప్రజల కోసం బయటకు వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళతో నేను చెప్పి నేనేమన్నానంటే, నేను పారాచూట్ ల్యాండింగ్ నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళి ప్రజల్లో నుంచి ఎమర్జ్ అయ్యి ఒక నాయకుడిగా అక్కడ ప్రజల యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటే మీకు నచ్చితే నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు కూడా మంచి ఆలోచన, మీరు వెళ్ళండి, ఇప్పుడు ఆల్రెడీ సీనియర్ లీడర్స్ ఎవరైనా ఉన్నా చెప్పడానికి ఉంటుంది కదా, సరే గుడ్ అన్నారు. ఈ 1 ఇయర్లో బాగానే రీజనబుల్గా గట్టిగా ఎమర్జ్ అయ్యాను నేను. అందువల్ల అక్కడ నా పేరు వినపడుతుంది, అందుకని నాకు సీట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాంబినేషను, అటు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, వాస్తవానికి ఒక్కొక్క ఇంటికి కొన్ని వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది.
ఒక స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా కొన్ని లక్షల మంది ఆయనకు వస్తున్నారు. బహుశా ఆయనకున్న హ్యుమానిటీ ఎక్కువ అనేది ఎమోషన్ పర్సన్ అని ఎస్టాబ్లిష్ అయిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు. ఆయన కల్ట్. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇటు ఇవి తెలుగుదేశం జనసేన 2 కలిస్తే కనుక నవరత్నాలను ఢీకొనే శక్తి ఉందా? నవరత్నాలు ఇప్పుడు నవరత్నాలు అనేది పథకాలు, సంక్షేమం అభివృద్ధి. మోడర్న్ స్టేట్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. 2 జరగాలి, సంక్షేమం అభివృద్ధి. అమెరికాలో కూడా సంక్షేమం ఉంటుంది, యూరోప్లో కూడా సంక్షేమం ఉంటుంది. అంటే సమాజంలో బలహీనంగా ఉండేవాడిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, అది సంక్షేమం. అట్ ద సేమ్ టైము అభివృద్ధి జరిగి ఆ అభివృద్ధిలోంచి వచ్చే అభివృద్ధి ఫలితాలని సంక్షేమ రూపంలో కొంత మార్చుకోగలిగితే, ఇప్పుడు తెలంగాణలో కూడా సంక్షేమం ఉంది కదా, ఎన్ని పథకాలు ఉన్నాయి, కానీ ఆ సంక్షేమానికి అభివృద్ధి తోడైంది. ఇక్కడ సైబరాబాద్ ఇవన్నీ డెవలప్ అయ్యి ఆదాయం వచ్చి ట్యాక్స్ మనీ వచ్చి ఆ ట్యాక్స్ మనీని ఇంకా సంక్షేమంగా కృషి చేసి దాన్ని వాడటానికి వీలైంది. ప్యారలల్గా అభివృద్ధి, రోడ్లు బాగున్నాయి, పరిశ్రమలు వచ్చాయి, లేకపోతే మంచి మంచి ఇండస్ట్రీస్ వచ్చాయి. అంటే ఈ 2 ఎలాగంటే దే షల్ గో టుగెదర్. 2 కలిసి వెళ్ళాలి, సంక్షేమం అభివృద్ధి అనేది. అయితే ఇక్కడ సంక్షేమం ఇచ్చే భావన, దాని వెనకున్న ఫిలాసఫీని నాకేం అర్థమైందంటే, సంక్షేమం అనేది కేవలం ఓట్ బ్యాంకుల కోసం. సంక్షేమం ఇస్తే పథకాలు ఇస్తే పడి ఉంటారు, మనకు ఓట్ బ్యాంక్గా ఉంటారు, మనం మిగతాదంతా ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని చేసుకోవచ్చు అనే ఒక వాట్ వి కాల్ ఒక అహంకారపూరిత ఆలోచన ఉందేమో అనిపిస్తుంది చూస్తే. నిజంగా ప్రేమ ఉండి సంక్షేమం ఉండటం వేరు, ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం సంక్షేమం చేయటం వేరు. ఇక్కడ చిన్న ఒక మాట, పవన్ కళ్యాణ్ బాబు కాంబినేషన్లో అంటే మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇది బాగుంది అని మీరు ఒక ఫిలాసఫీతో మీరు ఉన్నారు. అనకాపల్లిలో ఎవరు గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డి సర్వేలో మీరు వచ్చిరు అనుకోండి, ఆయన సర్వేలో కూడా వచ్చి పిలిచి ఎదురుకు కూర్చోబెట్టి, దిలీప్ చక్రవర్తి గారు టికెట్ మీకు ఇస్తున్నాం వైసీపీ నుంచి, మీకు టికెట్ కన్ఫామ్ అయింది, మీరు పోటీ చేయమని ఆయన ఎదురుగా కూర్చొని చెప్పిండి అనుకోండి, వాట్ టు డూ? టికెట్ ఇస్తాం, ఖర్చు పెడతాం, మీకు ఇంకా ఏదైనా పెద్ద అవకాశం ఇస్తాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చెప్పినా కూడా నేను వెళ్ళను. ఆల్రెడీ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో వచ్చిన వ్యాపారం నేను రోజుకి ఎమర్జీ అవుతున్నప్పుడు అటువంటి అవకాశాలు వస్తాయి కదా సహజంగా డిస్కషన్స్లో. మీరు మా పార్టీలోకి ఎందుకు రాకూడదు అని. అంటే స్నేహితులు అన్ని పార్టీల్లో ఉంటారు, అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు నాకు కూడా పరిచయం, సాన్నిహిత్యం ఉంది, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది. నువ్వు మా వైపు రావచ్చు కదమ్మా నువ్వు అంటే, నోయింగ్ మీ, ఐ మీన్ అండర్స్టాండింగ్ మై అవుట్లుక్, నన్ను నా వ్యక్తిత్వం, నా ఆలోచనలు తెలుసుకొని నువ్వు మా వైపు రావచ్చు కదా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ నాకు ఆంధ్రప్రదేశ్కి ఒక స్థిరమైన ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్, వెల్త్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు, అవకాశాలు క్రియేట్ చేయగలిగిన వాళ్ళు, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తేగలిగిన వాళ్ళు, ఉపాధి అవకాశాలు తేగలిగిన వాళ్ళు, ఒక విజన్తో వర్క్ చేసి ఒక లీడర్షిప్ కావాలి. ఆ లీడర్షిప్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఈ టీం ఇవ్వగలుగుతుంది. ఈ టీం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇటువైపు ఉంది. కానీ 75-76 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, ఈ వయసులో ఆయన అంత రిస్క్ తీసుకొని ముఖ్యమంత్రి అంటే కనీసం 10, 12, 18, 20 గంటల పాటు నిద్రపోయేది 2-3 గంటల కన్నా ఎక్కువ ఉండదు. అంత అన్ని రకాల ప్రెజర్స్ ఉంటాయి. ఆ వయసులో ఆయన తట్టుకొని చేయగలరా? చేస్తున్నారు. ఈరోజు కూడా 4 గంటలకు లెగిస్తారు, రోజుకి 18 గంటలు వర్క్ చేస్తారు. ఆయన ఉన్నంత, ఇటీవల నేను సింహాచలం వస్తే కలిశాను, ఆయన ఉన్నంత ఉత్సాహంగా, ఆయన ఉన్నంత హుషారుగా, ఆరోగ్యంగా, చాలా జాగ్రత్తగా, డిసిప్లైన్డ్, మెంటల్గా చాలా స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మన జైలుకి వెళ్ళి వచ్చాక నేను 2 సార్లు కలిశాను. ఆయన చాలా స్ట్రాంగ్ మెంటల్గా. అంటే మనం ఇప్పుడు మీరు సీనియర్ పొజిషన్ చూడండి, సుప్రీంకోర్టు జడ్జీలు ఏ ఏజ్లో అవుతారు అంటే డెసిషన్ మేకింగ్లో పరిణితి వస్తుంది, ప్రలోభాలకు లొంగరు. ఒక ఏజ్ వచ్చాక జీవితం పట్ల, సమాజం పట్ల ఒక అవగాహన వస్తుంది. 30స్లో ఉండే ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది, 40స్లో ఉండే 30స్లో మనం మనీస్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, 30-40, 50స్లోకి వచ్చినాక మన అవుట్లుక్ మారుతుంది, మోరల్స్ వస్తాయి, ఎక్కువ స్పిరిచువాలిటీ ఉంటుంది, లేకపోతే నిబద్ధత ఉంటుంది.
అవుట్లుక్ మారుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్ అవసరం. ఆ ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్కి ఒక పవర్ఫుల్ యూత్ ఫోర్సు పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు లోకేష్ బాబు ఒక యూత్ ఎనర్జెటిక్ లీడరు, మనోహర్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్లో రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ రాజకీయాల్లో ఉండాలంటే మనీ, మాట. మనీ కొంచెం అటు ఇటు ఉన్నా సరే కానీ మాట గట్టిగా మాట్లాడాలి, అవతలని బెదిరించాలి, డామినేట్ చేయాలి. మీరు చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు, అకాడమిక్గా మాట్లాడుతున్నారు, చాలా డిసిప్లిన్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్రిసియేషన్. కానీ ఎస్, ఖచ్చితంగా. అంటే అట్ ద సేమ్ టైమ్ స్పష్టంగా ఇప్పుడు ఈరోజు నేను రీచ్ కాగలిగాను, ప్రజల్లో నేను రీచ్ అయ్యాను. అనకాపల్లి ప్రాంతంలో సర్వేల్లో నా పేరు వస్తుంది. అదేంటంటే నా ఐడియాలజీ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మాట అంటే ఇటీవల స్పీచ్ల్లో పెద్ద పెద్ద కేకలు పెట్టేసి బూతులు తిట్టేసి అది కాదు కదా. అదే నేను కోరుకునేది. మంచిగా వ్యవస్థను బలోపేతం చేయాలంటే మంచి డిబేట్లు జరగాలి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మంచి చట్టాలు రావాలి. వెంకయ్య నాయుడు గారు ఎలా మాట్లాడేవారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎలా మాట్లాడేవాళ్ళు, లేకపోతే జైపాల్ రెడ్డి గారు క్రిపుల్డ్ మ్యాన్, ఆయన కేవలం మాట, ఆయన ఆలోచన, దానివల్ల ఆయన ఏ స్థాయికి వెళ్ళారు. పువ్వాడ నాగేశ్వరరావు గారు ఏంటి, మీరు నేమ్ మాకినేని బసవపున్నయ్య గారు ఏంటి, బెంగళూరు నుంచి ఒక యంగ్ ఎంపీ ఉన్నాడు తేజస్వి సూర్య అని, నాకు క్లోజ్ ఫ్రెండ్. తను ఎంత బాగా మాట్లాడతాడా అంటే, నేను అనేది మనకి ఎప్పుడు సిద్ధాంతాల మీద సైద్ధాంతిక వివాదాలు ఉండాలంటే కానీ వ్యక్తిగత విభేదాలు ఉండకూడదు. సైద్ధాంతికంగా ప్రజల్ని మనం మన్నన పొంది గెలవాలి. దానికి అనుగుణంగా మన మాట తీరు, మన ప్రవర్తన, మన క్యారెక్టరు ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు నేను 1.5 year అయింది అక్కడికి వెళ్ళి. నాలో లోపాలు ఉన్నట్టయితే ఇప్పటికి ప్రజలు పట్టేసుకునేవాళ్ళు. అసలు చాలామంది నన్ను వెళ్ళొద్దన్నారు, అంత ఎర్లీగా వెళ్తే ప్రజల్లో నీకు ఇమేజ్ పోద్ది, ఎందుకు ఎంపీ లాస్ట్లో 15 రోజులు పారాచూట్ ల్యాండింగ్ చేసి గెలిచేసి వచ్చేసి. నేను అలా అనుకోలే. నేనేమనుకుంటాను, నేనేమి నమ్ముతానంటే, మనము ముందు వెళ్ళి నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నా భావాలు ఏంటి ప్రజలకు తెలియాలి. ప్రజలు అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ ముఖ్యమైన నాయకులు ఎవరు, అక్కడ ఏంటి, అక్కడ ఏం చేయాలి మనం అనేది తెలియాలి. అందుకు నేను ఆ దిశగా నేను చాలా పురోగమించాను. నాకు సంతృప్తి ఉంది, ఆ విషయంలో పూర్తి సంతృప్తి. అంటే ఇక్కడ మాట కంటే పనితీరు చాలా పవర్ఫుల్ అనేది మీరు చెప్తున్న మాట. అంటే మీ పనే మీకు ఒక మాట, పనితీరు రెండు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య జరిగిన ఒకానొక పరిణామం వైఎస్ షర్మిల రావటం, కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావడానికి మళ్ళీ ఒక అవకాశంగా భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఒకవైపున రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేయటం, ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న నాయకత్వం మొత్తం గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరు ఇందాక ఒక ఆన్సర్ ఇచ్చారు. మీరు ఏమన్నారు, ఆనాడు గనక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక స్థిరమైన స్టాండ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కు ఏమేం కావాలనో వాళ్ళు మానసికంగా సిద్ధమై అడిగింటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. అది చాలామంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాలామంది, నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు. నిజంగానే మా బాధ అది, నా బాధ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ రివైవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నది. ఆ ఎఫెక్ట్ జనసేన టీడీపీ కూటమి మీద ఉండొచ్చా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుది అని నేను అనుకోను. కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ ఈజ్ నథింగ్ బట్ కాంగ్రెస్, అంతే కదా. లీడర్షిప్ కానీ క్యాడర్ అంతా వెళ్ళిపోయింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చుకొని, ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీ ఉంది ఆవిడకి, వైఎస్ఆర్ డాటర్ ఆవిడ, షీఈ్ ఎ గుడ్ ఆరేటర్, బాగా మాట్లాడుతుంది, ధైర్యం ఆవిడకి. ప్లస్ ఈరోజు జగన్ ప్లేస్లో జగన్ కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేశాడు, లేకపోతే వ్యతిరేకించాడు కనుక తనకు అన్యాయం జరిగింది, ఈ ఆలోచనతో తనే వచ్చింది. కానీ ఇమీడియట్గా కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. బట్ ఆవిడ 4000 కిలోమీటర్లు ఆంధ్రాలో తిరిగింది, ఇక్కడ ఒక 4000 కిలోమీటర్లు తిరిగింది. అంటే తిరగటం అంటే పాదయాత్ర. ఒక లేడీ చాలా పట్టుదల ఉన్న ఆవిడ, నాకు చాలా బలమైన నాయకత్వం లక్షణాలు కనబడతాయి. బహుశా 2020 ఇప్పుడు టైం తక్కువ ఉంది, 2029కి ఎమర్జ్ అవుతుందాం. వైఎస్ఆర్సీపీ తగ్గే కొద్దీ కాంగ్రెస్ పెరుగుతుందే. కానీ వీళ్ళ సోషల్ బేసు వాళ్ళ సోషల్ బేసు డిఫరెంట్. ఆంధ్రాలో జనరల్గా తెలుగుదేశం జనసేన సోషల్ బేసు ప్రోగ్రెసివ్గా ఉండేది. ఇక్కడ దీన్ని ఆదరించే వర్గాలు దాన్ని ఆదరించే వర్గాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇంపాక్ట్ ఉండదంటారా? ఉండదు. ఇంకా బెనిఫిట్ అవుతుందేమో వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చడం వలన.
ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు, ఆయనకు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి ఉంది, ఆయనకు తెలుగుదేశం ఎప్పుడు పడదు, ఆయనకు ఒక షెల్టర్ దొరికింది ఈరోజు. కాంగ్రెస్ అట్లా కానీ జగన్ చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం. ఇంపాక్ట్ బహుశా లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఇంకా కొంత వ్యవధి ఉంది కదా, ఎన్నికల శంకారం మొన్ననే పూరించిన వారు. లోక్సభ ఎన్నికల ముందు అసంతృప్తి ఉన్న ప్రజల్లో కొంత వీళ్ళు గెలువరనే భావన వాళ్ళు మార్చడం వలన లోక్సభ ఎన్నికలపైన ఇంపాక్ట్ ఉండొచ్చా, వైసీపీకి అనుకూలంగా కావచ్చా? నాకెలాగ అనిపిస్తుంది అంటే ఆయన ఫస్ట్ అసలు ఆయన మార్చడానికి కారణం నేను ఎలా విశ్లేషించుకున్నానంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలు తన పట్ల నమ్మకం ఉంది, తనకి పట్ల విశ్వాసం ఉంది, తన నాయకత్వం పట్ల, లీడర్స్ల పట్ల కొంత అసంతృప్తి ఉంది. దానివల్ల రేపు లీడర్స్కి వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంది, అందుకని అతన్ని ఇటు అటు మారిస్తే ఆ వ్యతిరేకత పోయి నా పట్ల నమ్మకం ఉంది కాబట్టి నాకు పార్టీ కోట్లేస్తారు అనే భావన. ఒక 5 ఏళ్ళ తర్వాత లీడర్స్ పట్ల ఎంతో కొంత యాంటీ ఇన్కమెన్సీ వస్తుంది కదా, వ్యతిరేకత. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, దళితులు అంటాడు, మరి దళితులపైన దాడులు జరుగుతున్నాయి, మరి దళితుల్ని హోమ్ డెలివరీ ఇచ్చారు ఒక ఎమ్మెల్సీ చంపేసి. బీసీలు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆయన అరెస్ట్ చేశారు, ఎర్రనాయుడు గారి డాటర్ని అరెస్ట్ చేశారు, అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేశారు. బీసీలకి రక్షణ లేకుండా ఉంది, అందుకని తెలుగుదేశం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అని తెస్తానంటుంది. అసలు సమాజంలో ఏ వర్గం, ఒక వర్గం అని కాదు, మైనార్టీలకి రంజాన్ తోఫా అనే పథకాలు వచ్చాయి. కాపులు ఉన్న రిజర్వేషన్లు, బీసీలకు ఉన్న రిజర్వేషన్లు చాలా జాగ్రత్తగా కాపాడతా ఆ వర్గాల మధ్య ఆ ఫీలింగ్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకనామికలీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఒక 5%, ఎందుకంటే కాపులు మేజర్ కమిటీ ఆంధ్రాలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, మేము కాపులు, చాలా ఒక 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఇస్తే ఏం పోయింది, అందులో నష్టం ఏముంది? ఒక మేజర్ కమ్యూనిటీ సుమారుగా 5 కోట్లు, 1 కోటి పైన ఉన్నారు. అందులో కటిక దరిద్రంలో ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు చాలా మంది. హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఆంధ్ర నుంచి, తూర్పు కాపులు రకరకాల పేర్లతో ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడితే ఏమైంది, ఒక్క కలంపోటుతో రద్దు చేసాడు. అంటే నేను అనేది ఇట్లా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఇవి. క్యాబినెట్ అసలు ఎవరన్నా ఈ ఇండియాలో కాదు సార్, మొత్తం ప్లానెట్లో 3 రాజధానులు ఉన్న దేశం కానీ ఎక్కడన్నా ఉందా? 209 ఎన్నో ఉన్నాయి దేశాలు. 3 సరే ఏదో కన్వీనియన్స్ కోసం చలిగా ఉంటే శాసనసభ సమావేశాలు అక్కడ జరుపుతూ ఉంటారు, కర్ణాటకలో ఉంది, అది ఉంది. రాజధాని బెంగళూరే కదా, బెల్గాంలో జరుపుతారు సమావేశాలు. ఆ మహారాష్ట్ర బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయని అక్కడ జరుపుతుంటారు, అప్పుడప్పుడు మహారాష్ట్రలో కూడా జరుపుతారు, నాగపూర్లో. కానీ క్యాపిటల్ ఏది? క్యాపిటల్ ముంబై కదా. అసలు 3 రాజధానులు ఏంటి? ఇప్పుడు అప్పుడెప్పుడో మహమ్మద్ బిన్ తుగ్లక్ దౌలతాబాద్ మార్చినట్టు, అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదని 3 రాజధానులు. సరే అది పక్కన పెడదాం. పోలవరం ప్రోగ్రెస్ ఏది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 71% వర్క్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఏముంది, 2% కూడా గ్రోత్ లేదు. అది అడిగితే చర్చ జరపరు, వెకిలిగా మాట్లాడటం. ప్రత్యేక హోదా మీద పోరాడతాను, నేను తీసుకొస్తాను, నాకు 25 ఎంపీలు అంటే 23 ఎంపీలు ఇచ్చారు. నువ్వు ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే బీజేపీ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి నేను తేలేను. అసలు అదేంటండి, వాళ్ళకి మెజారిటీ వస్తే మనకేం సంబంధం? ఇది లోక్సభలో పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ప్రామిస్ జరిగింది. 5 ఏళ్ళు చాలదు, 10 ఏళ్ళు కావాలి అన్నారు ఆ రోజు. మోడీ గారు కూడా తిరుపతిలో చెప్పారు ప్రత్యేక హోదా కావాలని. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, పరిశ్రమలు వస్తుంది, ఉపాధి వస్తుంది, సంపద సృష్టించబడుతుంది. ఇప్పుడు సైబరాబాద్లో లాగా అవకాశాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ఎకానమీ డెవలప్ అవుతుంది. దాని గురించి మాట్లాడలేదు. ఇవన్నీ పక్కన పెడదాం. లాస్ట్ ఈ రోజు నా బీసీలు, నా ఎస్సీలు, అది ఇది అని చెప్తారు. ఇందాక మీరు అన్నారు కదా, నవరత్న పథకాలు, పేదలు. సార్ 56 మంది సలహాదారులు, 56 మంది సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కొక్కడికి 3 లక్షల జీతం, కారు అంటే ఒక్కొక్కడి మీద సుమారుగా నెలకు 10-15 లక్షలు ఖర్చు పెడతారు ఈ మేధావర్గం.
వీళ్ళంతా ఒకటే సామాజిక వర్గం. మొత్తం 55 ఒకళ్ళు ఇద్దరు తప్ప. 56 మంది. 56లో మీరు చెక్ చేయండి, ఒకళ్ళు ఇద్దరు తప్ప ఒకటే సామాజిక వర్గం. మ్యాక్సిమం ఇద్దరు ముగ్గురు అనుకుంటా. ఓకే. ఏం న్యాయం ఇది? అంటే ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చిన పవర్, ఒక 5 ఏళ్ళు ప్రజల తరపున నువ్వు పాలించు. మీ కంపెనీ ఉంటుంది, మీ కంపెనీని ఎండి ఉంటాడు, ఓ బోర్డు ఉంటుంది, వాళ్ళు నడుపుతారు. అది టైం పీరియడ్, అట్లా నీకు ఒక 5 ఏళ్ళకి ఇచ్చారు. దాన్ని నువ్వు అసలు సోషల్ ఇంబ్యాలెన్స్ చేసి పడేస్తే ఎలాగూ కదా. ఇంకొక అదర్ సైడ్ మద్యం, అసలు మద్యపానం నిషేధం అని నువ్వు హామీలు ఇచ్చి రేపు నువ్వే ఆ మద్యం బిజినెస్ చేస్తున్నావు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం అనే పేరుతో మీ ఓన్ వ్యాపారం రాష్ట్రంలో జరుగుతుంది. అది ఘోరమైన మందు. ఆ మందు దాగితే కిడ్నీలు, లివర్లు, కడుపులు అన్నీ చెడిపోతాయి. ఇన్ని చెప్తున్నారు కదా మీరు. అంటే సాధారణంగా జనసేన తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలే మీరు ఇంకా కొంచెం పొలైట్గా చాలా డిగ్నిఫైడ్గా చెప్తున్నారు మీరు. కాదు, జనసేన తెలుగుదేశం నాయకులు వ్యక్తిగత అంశాలు మాట్లాడతారు. నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకంగా, సబ్జెక్ట్ నేను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చెప్తున్నా. సబ్జెక్ట్ విషయంలో అనుకుంటే కనుక చాలా స్మూత్గా చెప్తున్నారు. కానీ పబ్లిక్లో ఈ విషయాలు అంత సీరియస్గా ఉన్నాయా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఓడగొట్టాలన్నంత రూపంలో ఉన్నాయా? 3 రాజధానుల విషయంలో నిజంగా జనం అంత సీరియస్గా ఉన్నారా? ఈ ప్రశ్నలు. రాజకీయ పార్టీలు నాయకుల ఆవశ్యకత అక్కడే వస్తుంది. ఎందుకు రాజకీయ పార్టీలు? ప్రజల్ని చైతన్యవంతం చేయటం. నేను అందుకనే ఒక పాయింట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫర్ చేస్తాను. వై నాట్ 175 అంటాడు. అసలు చాలా దురహంకారపూరితమైన స్టేట్మెంట్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఆయన ఎవరైనా సరే 100 గెలుస్తా అంటాము అంటారు, కానీ అసలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ఉండొద్దనే. అసలు మంచి రాజకీయ నాయకుడు, ప్రజల సంక్షేమం కోరుకునేవాడు, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉంటే మన కళ్ళు ఎప్పుడైనా మూసుకుపోయినప్పుడు వాళ్ళు తెరిపించి చెప్తుంటారు. ప్రతిపక్షాన్ని ఆహ్వానించాలి, ఉండాలని కోరుకోవాలి. నువ్వు ప్రతిపక్షాన్ని, అసలు ప్రతిపక్షం అనేది అది ఫ్యూడల్ వ్యవస్థ, అది డిక్టేటర్షిప్. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ప్రతిపక్ష, ఇప్పుడు మీకు బ్రిటిష్లో షాడో క్యాబినెట్ అని ఉంటుంది ప్రతిపక్షం నుంచి. అంటే ప్రతి మినిస్ట్రీకి ఇంకో మినిస్టర్ ఇక్కడ ఉంటాడు. బ్యాక్ మినిస్టర్ అంటే మినిస్టర్ కాదు, వాళ్ళు ఆ సబ్జెక్ట్ని పరిశీలిస్తూ ఉంటారు. అట్లా ఉంటే మేలు ఎవరికి జరుగుతుంది? ప్రజలకు మేలు జరుగుతుంది. లేకుంటే నిరంకుశత్వానికి, నియంతృత్వానికి దారితీసి ప్రజాస్వామ్య వ్యవస్థే పతనం అవుతుంది. అదే జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో. ఇప్పుడు మీరు ఎప్పుడు అందుకనే అంటారు పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. పవర్ అనేది చాలా ప్రమాదకరమైనది, డ్రగ్స్ లాంటిది. అది కరప్ట్ చేస్తుంది. ఫుల్ పవర్ ఇస్తే ఇంకా కరప్ట్ చేస్తుంది. ప్రపంచ చరిత్ర తీయండి, హిట్లర్లు, ముస్సోలినీలు, ఈ అంత జగన్ అట్లా పోల్చొచ్చా? అంటే వాళ్ళ కాలంలో వాళ్ళు అట్లా ఉన్నారు. అదే నియంతృత్వ పోకడు కదా. హూ ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్ ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. ఎమ్మెల్యేల నాయకుడు ఏం పైనుంచి ఊడిపాడరు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రజాస్వామ్యంలో సమిష్టి బాధ్యత. మినిస్టర్సు, క్యాబినెట్ అంటే పెద్దలందరూ కూర్చొని నిర్ణయించాలి విధాన నిర్ణయాలు. మినిస్టర్స్కి అపాయింట్మెంట్ ఉన్నాయా? క్యాబినెట్ సమావేశాలు ఎలా జరుగుతాయి మనకు తెలుసు కదా. పాపం మినిస్టర్స్ వాళ్ళు ఏదో ఓ పదవి ఇచ్చారు, మనకు ఒక కారు ఇచ్చారు, మనం ఏదో అక్కడ ఆ జిల్లాలో ఆ కొద్ది ప్లేస్లో ఏదో చేసుకుని కాసేదో సమాజంలో అట్లా ఉంది. కానీ ఈరోజు అసలు ఆ సమిష్టి బాధ్యత ఏది సార్? ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కనీసం ఆయనకి ఎప్పుడైనా ఉదయం మార్నింగ్ ఏ మినిస్టర్ అయినా వెళ్ళొచ్చు, వాళ్ళ జిల్లా కొట్లాడి మాకు ఈ కావాలి అవి కావాలని తెచ్చుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అలా ఉండేది. అయితే ఇదే వాట్ వీ కాల్ ఏ డిస్గైజ్డ్ ఫార్మ్ ఆఫ్ డిక్టేటర్షిప్. అంటే ముసుగులో ఉన్న డిక్టేటర్షిప్. ఇది ప్రజాస్వామ్యంలాగా లేదు. ఆ ప్రజాస్వామ్య సాంప్రదాయాల్ని, విలువల్ని కాపాడాలి మనం. లేకపోతే భవిష్యత్ తరాలకు ప్రమాదం. ఇది డిక్టేటర్షిప్గా మారుతుంది. ఇవాళ మీరు వాస్తవానికి మీ ముందు చాలా పెద్ద ఎజెండా. మీరు మాట్లాడిన చూస్తే కనుక, ఒకటి మీ నియోజకవర్గం, 2 రాష్ట్రం, లోక్సభ, ఈ చాలా విషయాలు మాట్లాడింది మీరు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ అంశాలు జనసేన తెలుగుదేశం కూటమికి అనుకూలించబోతున్నాయి? వ్యవస్థలు బలహీనపడటం, సాంప్రదాయాలు ఇవ్వటం, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా లేకపోతే వాళ్ళ వాట్ వి కాల్ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించటం, అధికార పార్టీ వాళ్ళు మందు వ్యాపారం చేయటం,
లేకపోతే ఇసుక వ్యాపారం చేయటం, అభివృద్ధి లేకపోవటం, సంక్షేమం పేరుతో పథకాలు ఇస్తున్నాం కదా వీళ్ళు పడి ఉంటారులే అని ఒక భావన, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరచడం. ఈ అంశాలు ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోవటం, రోడ్లు బాగోవు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావట్లేదు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ఇవే రేపొద్దున్న ప్రజలు ఇవి చూసి ఓటు చేస్తారని నేను బలంగా నమ్ముతాను. ఇవి చూసి కూడా ఇన్ని జరుగుతున్నా కూడా మార్పు రాకపోతే ఇక సంథింగ్. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే లేదా ఈ పర్టికులర్ అంశం వలన గెలుస్తానని మీరు భావిస్తున్న అంశం ఒకటి చెప్పండి నాకు. 2, గెలిచిన తర్వాత వాళ్ళకు మీరు నెరవేర్చే ఒక హామీ ఏమిటో చెప్పండి. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజల జీవన ప్రమాణం పెంచడం, అక్కడ సంపద సృష్టించడం, అవకాశాలు తీసుకురావటం, ఉపాధి అవకాశాలు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఒకటే టైప్ ఆఫ్ రోల్కి ఒక మెంటల్ మానసికంగా ఒక నిర్బంధాన్ని ఫెట్టర్స్ విధించుకున్నారు చుట్టూ. ఎలాగంటే ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, నేను ఇటీవల కలిశాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఆ మత్స్యకార సమస్యలే చెప్తారు నాకు. చేపలండి, చేపలు చేపలు చేపలు. నేను అన్నీ విన్నాను, అర్థం. వాళ్ళకి జెట్టీలు లేవు, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇల్లు లేవు, హాస్పిటల్ లేవు, లేకపోతే సముద్రంలోకి వెళ్ళనివ్వట్లేదు, నేవీ వాళ్ళతో ఏదో ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ బంగారమ్మపేట అని, పూడిమడక అని అట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. అయితే దానికి ఇంకో కోణం నేనేం చెప్తానంటే, మత్స్యకారులు ఎప్పుడో అనాదిగా వెనకటి కాలంలో, మధ్య కాలంలో ఎప్పుడో వృత్తులను బట్టి అట్లా ఉండేవాళ్ళు. మత్స్యకారులు ఐఏఎస్లు ఎందుకు కాకూడదు? మత్స్యకారులు ఐపీఎస్లు ఎందుకు కాకూడదు? మత్స్యకారులు పరిశ్రమలు స్థాపించే స్థాయికి రావాలి. లేకుంటే యాదవులు మంచి ఉన్నతమైన స్థానం, మంచి వ్యాపారాలు చేయాలి. లేకపోతే గవర్లు ఉన్నారు అక్కడ, గవర్లు అంతా ఈ బెల్లం వ్యాపారం, లేకపోతే ఫైనాన్స్ వ్యాపారం. వాళ్ళలో ఒక హైకోర్టు జడ్జి వచ్చారు, సూర్యప్పారావు గారు అని. నాకు కూడా తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, బాగా నాకు సన్నిహితం. అట్లా అందరూ ఎందుకు అంటే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. ఈ సంఖ్యలను బ్రేక్ చేసి నీ ఆలోచన అంటే ఇంటలెక్చువల్ స్లేవరీ, ఆలోచనలో బానిసత్వాన్ని తెంచుకొని బయటకు వచ్చి పెద్ద ఎయిమ్స్, గోల్స్ పెట్టుకొని మీ జీవితంలో ఎదగాలి. గవర్లు, మత్స్యకారులు, యాదవ రాజులు, దళితులు, ముస్లిమ్స్, లేకపోతే కాపులు, వీళ్ళైతే అందరూ కలిసి అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, అమెరికా లాంటి కంట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి. అదే కదా అంబేద్కర్ విజన్. సమసమాజం ఏర్పడాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడాలి, దానికి కృషి చేయాలి. ఇది నా భావం. ఈ భావజాలమే నేను ప్రజల్లో తీసుకెళ్తాను. మీరు ఒకటే రొటీన్గా ఉండకండి, ఆలోచించండి. ఆలోచించి దానికల్లా మీరు చేయాల్సింది ఒకటే, ఈ సమాజాన్ని నడిపే వ్యవస్థని, మంచి వ్యవస్థని ఎన్నుకోండి. ఆ రోజు ప్రలోభపడి ఒక 1000 రూపాయల కోసం, లేకపోతే ఒక మందు బాటిల్ కోసం ఏర్పడితే 5 ఏళ్ళు ఈ వ్యవస్థను నడిపే ప్రభుత్వాలు చెడ్డ వస్తే మీ జీవితము, మీ భవిష్యత్తు, మీదే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా పాడు చేసిన వాళ్ళు అవుతారు అని నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఐ విష్ దే షుడ్ రియాక్ట్ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే వాళ్ళు బాగా పాజిటివ్గా ఇవన్నీ ఆలోచించి అంశాలని. ఒక ప్రశ్నకు 2 ఆన్సర్లు వచ్చినాయి, 2 ప్రశ్నలకు ఒక ఆన్సర్లో సరిపోయింది దానికి. కానీ నాకు చివరిగా ఒకటి, మీలాగా ఓ 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు, మీ దగ్గర 10-20 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎట్లాగో మీరు చెప్తే వినేవాళ్ళు ఉంటారు. సుఖమైన జీవితం, డబ్బులు ఉంటాయి కాబట్టి అమెరికా పోయి తిరిగి రావచ్చు, ఎండాకాలం వస్తే చలిపోవచ్చు, చలి ఉన్నప్పుడు వేడి దేశానికి వెళ్ళి రావచ్చు. జీవితం సుఖమై ఉంటుంది. అది ఏరి కోరి కష్టాల దూకడం ఎందుకు? ఎస్, అట్లా ఉంటుంది. ఒక 10 ఏళ్ళు ఇలాంటి వ్యవస్థలే వస్తే రేపు నా బిడ్డకి ఈ భారతదేశం ఇస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనేవి నా బిడ్డ కూడా రేపొద్దున్న అవి ఇప్పుడు ఈరోజు నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, అవకాశాలు నా బిడ్డకు కూడా రావాలి. అది దానికోసం నేను దానికోసం నేను ప్రయత్నం చేయకపోతే భవిష్యత్ తరాల వారు నష్టపోతారు. మన సాంప్రదాయాలు, మన విలువలు, ఇప్పుడు భారతదేశం ఒక అద్భుతమైన కంట్రీ. వరల్డ్లోనే 150 కోట్లతో ఉన్న ప్రజాస్వామ్యం ఒకే ఒక గొప్ప దేశం. మహా అయితే అమెరికా 36 కోట్లు. కానీ 150 కోట్లతో ఇంత పేదరికం, ఇంత ఆర్థిక వ్యత్యాసాల మధ్య కరోనాను జయించాము,
ఎన్నెన్నో అద్భుతాలు సాధించాము. చుట్టుపక్క ఉన్న దేశాలు డిక్టేటర్‌షిప్‌లోకి వెళ్తే ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది. ఎమర్జెన్సీని ఎదిరించింది, నియంత్రణ దించింది. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని ఓడించింది. ఇటీవల కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా మరి అంటే దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ డెమోక్రసీ. ఇంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనం ఇంకా బలంగా మన మన రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకుంటా మన హక్కులు, మన మన స్వేచ్ఛ, సమానత్వం ఈ వ్యవస్థను బలోపేతం చేసి భవిష్యత్ తరాలకు అందించాలి. ప్రపంచంలోనే ఈరోజు 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. చూసాం కదా! కరోనా లాంటి టైంలో భారతదేశం నాశనం అయిపోద్ది అనుకున్నారు 150 కోట్ల జనాభాతో. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్తో ఒక చదరపు కిలోమీటర్కి 6,000, 7,000 మంది ఉంటారు భారతదేశంలో. కెనడా లాంటి దేశంలో 2-3 ఉంటారు. ఆ కరోనా ఎఫెక్ట్ కదా. ముంబైలో పెద్ద స్లమ్ ఉంది. ఆ స్లమ్ములో చదరపు కిలోమీటర్కి ధారావిలో 2 లక్షల మంది ఉంటారు. అక్కడ కరోనా వచ్చింది. నాశనం అయిపోద్ది అనుకున్నారు, కానీ తట్టుకొని నిలబడ్డాం. సో నేను అనేది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని, మన వ్యవస్థను కాపాడుకొని, మన సాంప్రదాయాలు, మన మన హక్కులు ఇవన్నీ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఎస్ రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి తన పేరు ఎక్కువగా అక్కడ వినబడడానికి, తాను ఎంపీగా గెలిస్తే ఆ ప్రజలకు తాను ఏమి చేయాలనుకుంటున్నారో ఇత్యాది విషయాలపైన దిలీప్ చక్రవర్తి గారి అభిప్రాయాలు, ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.